హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. వ్రిట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వ్రిట్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అండి. ఇది ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి జ్యూరిసిక్షన్ ఉంది. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకి జ్యూరిసిక్షన్ ఉంటుంది. ఆర్టికల్ 32 ప్రకారంగా ఓన్లీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మ్యాటర్కి మాత్రమే వ్రిట్ జ్యూరిసిక్షన్ ఉంటుంది. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టుకి వ్రిట్ జ్యూరిసిక్షన్ ఉంటుంది. ఆర్టికల్ 226 ప్రకారంగా నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ అండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ లీగల్ రైట్స్ ఏవి వైలేట్ అయినా కూడా వ్రిట్ జ్యూరిసిక్షన్ అనేది హైకోర్టుకి ఉంటుంది. అయితే ఈ వ్రిట్ పిటిషన్ వేయడానికి మనకి సుప్రీంకోర్టుకి అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏమి జరిగినా కూడా ఆ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా ఏ ప్లేస్లో వైలేట్ అయినా కూడా సుప్రీంకోర్టుకి మనం జ్యూరిసిక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ హైకోర్టుకి జ్యూరిసిక్షన్ అనేది వేర్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్, అంటే ఎక్కడైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయో ఆ ప్లేస్ జ్యూరిసిక్షన్ ఏ హైకోర్టు కిందకు వస్తుందో ఆ హైకోర్టులో మాత్రమే పిటిషన్ అనేది ఫైల్ చేయవలసి ఉంటుంది. ఈ వ్రిట్స్ సహజంగా 5 టైప్స్ ఉంటాయండి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, ప్రొహిబిషరీ, సెర్షియరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.